హలో వైకిస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం యూనికాన్ అనమాట, హోండా నుంచి వస్తున్న లేటెస్ట్ యూనికాన్. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇందులో ఏమేమి అప్గ్రేడ్స్ వచ్చినాయి, దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వచ్చి మెయిన్ మేజర్ చేంజ్ వచ్చి మనకి హెడ్ లైట్ వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది అనమాట. మీకు కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది. ప్రీవియస్గా మనం హాలోజన్ బల్బ్తో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసి దీంట్లో మనకి ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. దీంతో కొంచెం సిటీలో కాకుండా బయటకు వెళ్ళి కొంచెం లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి చాలా మంచి విజిబిలిటీ ఉంటుంది. ఇది ఒకటి ఇందులో వచ్చిన మేజర్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్రోమ్ యాక్సెంట్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఈ వైజర్ కానీ ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రీవియస్కి వచ్చి బ్లాక్ కలర్, దీనికి వచ్చి క్రూజ్ అండ్ కట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అట్లానే ఉందన్నమాట. ఎక్కడ వీటిలో అయితే ఎక్కడ అది చెడిపోకుండా క్వాలిటీ ఎలా నిలబెట్టి వచ్చారు. నెక్స్ట్ వచ్చి దీనిలో ఎలా ఉండేదండి, ఈ బ్లాక్ కలర్లో వచ్చేసరికి ప్రీవియస్గా మనకు అక్కడక్కడ చిన్న చిన్న గోల్డెన్ చిన్న చిన్న పిక్సెల్స్ కనిపిస్తూ ఉండేవి. అవి కాకుండా ఇప్పుడు దీన్ని ఫుల్లీ గ్లాసీ బ్లాక్ తీసుకొచ్చారన్నమాట. దీన్ని పెరల్ బ్లాక్ అని చెప్పి అంటుంది కంపెనీ. ఇందులో వచ్చి మనకి అప్డేట్ చేయడానికి ఇంక ఇది ఒకటి అప్డేట్ చేయలేదు. ఈ సైడ్ ఇండికేటర్స్ వచ్చి హాలోజన్లోనే ఉన్నవి. నెక్స్ట్ వచ్చి నెంబర్ ప్లేట్ లొకేషన్, ఫ్రంట్ వచ్చి టెలిస్కోప్స్ సబ్స్క్రిప్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. మనకి ఫెండర్ కూడా సేమ్ ఫైబర్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్కి ఎలా ఉంది అలాగే. ఇప్పుడు దీనిలో వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రీవియస్గా ఏబిఎస్ ఉండేది కాదు, ఇప్పుడు ఏబిఎస్ ఇస్తున్నారు అనమాట. BS6 నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ జనరేషన్లో లేదు, ఇప్పుడు సెకండ్ జనరేషన్లో ఇందులో ఏబిఎస్ వస్తుంది. ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇక్కడ వరకు ఇది మ్యాట్ బ్లాక్, ఇది కింద నుంచి మ్యాట్ బ్లాక్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ పైన మటుకు ఇది గ్లాసీ బ్లాక్ ఇస్తున్నారు అనమాట. ఫెండర్ ఇది డ్యూయల్ టోన్తో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి మనకి ఇందులో 80 నుంచి వీల్స్ వస్తున్నాయి. దీనిలో మనకు వచ్చి టైర్స్, ఇవి టైర్స్ వచ్చేసరికి ప్యాటర్న్ అయితే బాగుంది, కొంచెం గ్రిప్పీగానే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో క్యాలిపర్స్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్ అంటే అవి ఎండ్యూరెన్స్ బ్రాండ్ అని ఇస్తున్నారు వాళ్ళు. మరి దీని పనితనం ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళు వాడి ఉంటే మీ బ్రేకింగ్ ఎలా ఉంది, మీకు దీని యొక్క ఫీడ్బ్యాక్ ఏంటండి ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఇందులో ఉన్న మెయిన్ మంచి థింగ్ ఏంటంటే, ఇందులో వచ్చింది అప్డేట్లో మనకి ఏబిఎస్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే డిస్క్ వచ్చి డిస్క్తో పాటు ఏబిఎస్ వస్తుందో బ్రేకింగ్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. అదర్వైజ్ ఓన్లీ డిస్క్ వచ్చి ఏబిఎస్ లేకపోతే మనం బండి స్కిడ్ అయి పడిపోవడం అట్లాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇది వచ్చేసరికి 240mm ఫ్రంట్ డిస్క్ ఇస్తున్నారు అనమాట. మనకు వచ్చేసరికి సేమ్ హోండా వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మన పెట్రోల్ ట్యాంక్ మీద ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. ఇది వచ్చి ప్రీవియస్గా నేను యూస్ చేసేటప్పుడు అయితే కనుక దగ్గర నాకు 65 కిలోమీటర్స్ వరకు నేను మైలేజ్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఎవరైనా యూస్ చేస్తున్న వాళ్ళు ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఒకసారి నాకు కామెంట్లో తెలియజేయండి. సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ లెగసీ మిస్ అవ్వకుండా యూనికాన్ అని బాగా ప్రీవియస్ BS4 లేదు, CB అని వచ్చేది కదా, అదొకటి లేదు. BS6 నుంచి యూనికాన్ అనే వస్తుంది. నెక్స్ట్ మోనో సస్పెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నారు. దీనికి ఇక్కడ ఎస్లో కొంచెం రెడ్ కలర్లో ఇవ్వడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది. ఇక్కడ క్రోమ్ యాక్సెంట్ కూడా సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇంజిన్ సెక్షన్కి వద్దాము. ఇంజిన్ వచ్చేసరికి మనకి ఇందులో 162.71 cc ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసరికి 10 PS పవర్, అలాగే 15 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది వెహికల్. ఇది మనకు వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మంచి మనం సిటీ రైడ్స్ చేసుకుంటూ చిన్న లాంగ్ రైడ్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కూల్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి బ్రేక్ పెడల్ అయితే కనుక సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు, బాగానే ఉంది క్వాలిటీ. మనకి రైడర్ ఫుడ్ ప్యాక్స్ ఈ విధంగా ఉన్నాయి, సేమ్ ఇచ్చారు. ఇందులో మనకి పిలియన్ ఫుడ్ ప్యాక్స్, రైడర్ ఫుడ్ ప్యాక్స్ సేమ్ ఆఫర్ చేస్తున్నారు. పైన రబ్బర్తో ఇస్తూ, అలాగే సైలెన్సర్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా ఇది మన హోండాలో చెప్పుకోదగ్గది ఏంటంటే, ఒక విషయం ఎక్కడ కూడా బాడీని దాటి బయటికి వెళ్ళిపోయినట్టు ఉండదు అనమాట. చక్కగా బాడీని అలా హగ్ చేసుకుని వెళ్ళినట్టు ఉండదు. షేప్ లేదు, చాలా బాగా తీస్తారు హోండాలో. ఇది ఒకటి చెప్పుకోదగిన విషయం. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి సైలెన్సర్ హీట్ సింక్ కూడా బాగానే ఇచ్చారు. ఇది మనకి హీట్ బయటికి తగలకుండా ఉండడానికి పీలర్ కానీ రైడర్ కానీ అన్ని బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో వచ్చేసరికి రియర్ సెక్షన్కి వస్తే, రియర్లో వచ్చి మనకి 190/18 ఇంచ్ వీల్స్ అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ కూడా 18 ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నుంచి కంటిన్యూ చేస్తుంది. అలాగే ప్యాటర్న్ కూడా బాగుంది. ఇది వచ్చేసరికి ప్రీవియస్కి ఇచ్చే టైర్ల మీద ఇది కొంచెం ప్యాటర్న్ అయితే బాగుంది, కొంచెం గ్రిప్పీగా ఉంటుంది రోడ్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, అలాగే రియర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. 130mm డ్రమ్ బ్రేక్ వస్తుంది ఇది. అలాగే 2 ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ట్యూబ్లెస్ టైర్స్ కంప్లీట్గా ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మోనో సస్పెన్షన్ వస్తుంది. ఇందులో BS4లో వచ్చేసరికి మోనో సస్పెన్షన్ చాలా బాగుండేది నా అభిప్రాయం.
BS6లో కొంచెం నాకైతే కంఫర్ట్ తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే BS4, 6 కూడా నేను వాడాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. ఎవరైనా యూస్ చేస్తుంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. రియర్ టైర్ మనకి ఇండికేటర్ లైట్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే సిగ్నేచర్ టైల్ ల్యాంప్ కూడా మనకి కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది అవుట్లెట్ లొకేషన్. ఇది వచ్చేసరికి ఇందులో హాలోజన్ బల్బ్ ఇస్తున్నారు. హాలోజన్ ఇస్తున్నారు. ఇది LED రాలేదు ఇంకా. మనకి దీనిలో వచ్చేసరికి యూనికాన్లో ఇది రియర్ ఫెండర్ చాలా పొడవుగా ఇస్తారు అన్నమాట. డస్ట్ ఎక్కువగా పైకి రాకుండా ఉండే దానికోసం ఇది ఒకటి బాగా పొడవు మెయింటైన్ చేస్తారు. ఫైబర్ ఇస్తున్నారు, బాగుంది స్టెబుల్ కొని. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి శారీ గార్డ్ కూడా కంటిన్యూ చేస్తుంది. సేమ్ అట్లానే ఉంది, ప్రీవియస్గా ఎలా ఉంది అలాగే ఉంది. ఇంకొకటి చెప్పుకోదగిన విషయం ఇందులో మెయిన్ మంచి విషయం ఏంటంటే ఇదొకటి చైన్ కవర్ వచ్చేసరికి ఫుల్ కవర్ వస్తుంది. చైన్కి సంబంధించి ఎక్కడ డస్ట్ కానీ రస్ట్ కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే సన్నపాటి ఇసుక ఉంటుంది అది కానీ ఏది వెళ్ళే అవకాశం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే చైన్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ మనకి పనిచేస్తుంది. చైన్ అండ్ స్ప్రాకెట్స్ కూడా ఎక్కువ లైఫ్ వస్తాయి అనమాట. సో కాకపోతే ఏంటంటే మనం లూప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు దానికి క్యాప్ ఇస్తాడు, అది ఓపెన్ చేసి లూప్ చేయించుకుంటూ ఉంటే మీకు ఆల్మోస్ట్ 30,000, 50,000 దాటి వాడేవాళ్ళు కూడా ఉన్నారు, నేనైతే చూశాను. ఇది మోనో సస్పెన్షన్ యూనిక్ అని సేమ్ 2 పక్కల మీకు అలాగే కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి 5 గేర్ వస్తుంది. ఇందులో మటుకు అప్గ్రేడ్ ఇవ్వలేదు. ఇది కూడా 160cc కదా, 6 గ్రేడ్ ఇచ్చుంటే డబుల్ టాప్ ఒక సాఫ్ట్గా ఉండే సూపర్ సాఫ్ట్. అలాగే సైడ్ స్టాండ్కి వచ్చేసరికి ఇంజిన్ కట్ ఆఫ్ ఇస్తున్నారు. ఇది మెయిన్ స్టాండ్ కంటిన్యూ చేస్తున్నారు. దీనిలో మనం మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇది ఒక ఈజీ మంచి విషయం. నెక్స్ట్ వచ్చి సీట్ దగ్గరికి వస్తాం మనం. సీట్ వచ్చి దగ్గరగా 3 ఛానల్ ఉంది నాకు. అంటే సుమారుగా 26 అంగుళాలు అనమాట. అంటే కంఫర్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్, దాంతోపాటు ఎవరైనా ఒక బాబు కానీ పాప కానీ కూర్చొని జర్నీ చేయడం బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి రియర్ గ్రాబ్ రైల్ కూడా చాలా హెవీగా ఉంది క్వాలిటీ. అలాగే కంఫర్ట్ ఉండడమే కాకుండా కంటిన్యూషన్ వస్తుంది అనమాట. ఎక్కడ ఇది కొంచెం మనకి కర్వీగా ఉంది, షేప్స్ కూడా షార్ప్నెస్ లేకుండా బాగుంది. ఇది అంటే వెనకాల కూర్చున్న లేడీస్కి అది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మనకి ఇప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ E20 నుంచి మనకి పెట్రోల్ దీనికి ఆఫర్ చేస్తున్నారు కదా, అది దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా వచ్చేస్తుంది మనకి ఇండియాలో. ఇప్పుడు ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలో ఉంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏం లేదు, ఒక 15% పెట్రోల్, 85% ఇథనాల్ మిక్సింగ్ బ్లెండింగ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇథనాల్ తోటే నడుస్తుంది అనమాట వెహికల్. సో అది ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారు దాన్ని. మనకి ఇందులో వచ్చేసరికి 1335 mm వచ్చేసరికి లాంగర్ వీల్ బేస్ వస్తుంది అనమాట. అంటే రియర్ వీల్కి సెంటర్ పాయింట్ నుంచి ఫ్రంట్ వీల్ సెంటర్ పాయింట్కి ఎంత ఏదో దూరం ఉందో దీని వీల్ బేస్ అంటారు. ఇది 1335 mm ఉంది, లాంగర్ వీల్ బేస్. అలాగే దీనికి వచ్చేసరికి సీట్ హైట్ వచ్చి 798 mm, అంటే ఆల్మోస్ట్ 800 అనమాట. అంటే నాకు 5'6" హైట్, నాకు బాగానే అంతుంది. 5'6", 5'5" వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా వాడచ్చు. కొంచెం షార్ట్ రైడర్స్ అయితే కనుక కొంచెం అది ఇబ్బంది అవ్వచ్చు మేబీ. దీనికి వచ్చేసరికి నెక్స్ట్ 187 mm వస్తుంది అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి. అంటే ఆల్మోస్ట్ ఎలాంటి టెరెన్స్ అయినా మనం హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దీన్ని. ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకా మనకి వచ్చిన మేజర్ అప్డేట్స్ ఏంటి, అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చి మనకి కంప్లీట్గా TFT డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది డిస్ప్లే వచ్చేసరికి DC కన్సోల్ చేస్తారు మొత్తంగా. ఇది ఒకటి మెయిన్ మేజర్ అప్డేట్. ఇక్కడ వచ్చేసరికి మనకి స్విచెస్ సెక్షన్ వేరేగా ఉండేది, ఇప్పుడు ఇది మార్చారు ఫైబర్ అవడానికి ఇందులో తెలిసి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే హై బీమ్, షార్ట్ బీమ్, అలాగే బైపాస్ స్విచ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చి మనకి ఇండికేటర్ స్విచ్, అలాగే హార్న్ స్విచ్ కూడా, ఇదేమో కిల్ స్విచ్ ఇక్కడ సపరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజిన్ మనం సెల్ఫ్ స్టార్ట్ వచ్చేసరికి ఇక్కడ సపరేట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి ఫ్రంట్ మాస్టర్ సిలిండర్. ఇది వచ్చి మిర్రర్స్ అయితే సేమ్ కామన్ గానే ఉన్నాయి, సేమ్ పాత ఎట్లా ఉన్నాయో అలాగే సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు అవి. అందులో ఏ విధంగా అప్డేట్స్ ఏమైతే లేవు. బార్ అండ్ మిర్రర్స్ ఫిక్స్ చేసుకునే దానికి కూడా ఇందులో అవకాశం లేనట్టుంది నాకు తెలిసి. ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇది ఒకటి కొంచెం చిన్న డిఫరెంట్ గా కలర్ దీన్ని ఆఫర్ చేశారు. ఇది వచ్చేసరికి ఒక మెటాలిక్ గ్రేలా ఉందన్నమాట. ఇది ఒకటి ఇందులో కొంచెం అప్డేట్ గా ఉంది. అప్డేట్ పొజిషన్ లో మనకి హ్యాండిల్ బార్ వస్తుంది కదా, యూనికాన్ అందరికీ తెలిసిందే విషయం. మనకు వచ్చి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీకు ఇందులో చూద్దాం. ఒకసారి మనకి ఇది డిజిటల్ కన్సోల్ ఇచ్చారు ఫుల్ గా. ఇందులో వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇది RPM ఇండికేటర్, అలాగే న్యూట్రల్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది చెప్తున్నారు, టైం చెప్తున్నారు. అలాగే ఇక్కడ వస్తే ట్రిప్ A వస్తుంది, అలాగే ట్రిప్ B, అలాగే టోటల్ గా కంప్లీట్ ఓడోమీటర్ అనమాట. ఫుల్ గా టోటల్ ఎంత వస్తుంది అనేది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మైలేజ్ రియల్ టైం చెప్తున్నారు, డిస్టెన్స్ టైం కి, అలాగే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చెప్తున్నారు, గేర్ ఇండికేటర్, టైము, అలాగే బ్యాటరీ పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ఇందులో వచ్చిన మేజర్ అప్డేట్స్ ఇవి మెయిన్ మేజర్ గా. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ చూద్దాము ఎలా ఉందో ఒకసారి. మంచి కూల్ గా వస్తుంది ఇందులో, ఎప్పుడు మనకి తెలిసిందే కదా.
ఇది వచ్చేసరికి మనకి చాలా కూల్గా ఉంటుంది. ఇలాగా మనం ఐడిల్లో ఉన్నప్పుడు ఇలా ఉంది, మనం థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఇలా ఉంది. అదే రేవ్ చేస్తే ఈ మాత్రం వస్తుంది మైలేజ్. ఇది రేవ్ చేసినప్పుడు అయితే ఇలా వస్తుంది. మనకి ఈ బండిలో వచ్చేసరికి ఒక మేజర్ అప్డేట్ అంటే ఇది ఒకటి అనమాట. మనకి సీ టైప్ ఇస్తున్నారు అనమాట, పోర్ట్ ఛార్జింగ్ పోర్టు. ఇది ఒకటి చాలా గుడ్ థింగ్ అనమాట. ఏంటంటే ఎక్కువగా కొంచెం జర్నీ చేసే వాళ్ళకి, అదే చుట్టుపక్కల విలేజెస్ నుంచి టౌన్స్ కి ఏదైనా జాబ్స్ కోసం, బిజినెస్ కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఛార్జింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి 798mm సీట్ హైట్. ఇది ఒకసారి నేను దీన్ని యాక్సెస్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. నా హైట్ వచ్చి 5'6". నాకు ఆల్మోస్ట్ రెండు పక్కల కూడా ప్యారలల్గా ఫుట్స్ అందిన కిందకి కంప్లీట్గా ఫుట్ ప్యాక్స్. ఇది కొంచెం 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగానే ఉంటుంది. ఇది నాకు తెలిసి చెప్పాలంటే హోండా యూనికార్న్ కోసం ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ అప్పటి నుంచి ఇది ప్రూవెన్ బైక్ అనమాట. కాకపోతే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం ఇది దీనిలో. అయితే ఇందులో వచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే డిజిటల్ కన్సోల్, అలాగే హెడ్లైట్ చాలా బాగున్నాయి అనమాట. అసలు చెప్పాలంటే అది మల్టీ కలర్ ఇవ్వలేదని ఒక చిన్న కాన్ తప్పిస్తే చాలా డిస్ప్లే బాగుంది, విజిబిలిటీ బాగుంది, దాని యాంగిల్ ఒకటి ఉంది, చాలా బాగుంది. రైడర్కి చక్కగా అనుకూలంగా మనం ఇలా పైకి ఒంగోని ఇలా చూడాల్సిన లేదు అనమాట. డ్రైవ్ చేస్తూ రిలాక్స్డ్గా మనం అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అంత కంఫర్ట్గా ఉంది. లైటింగ్ కూడా బాగుంది. డే టైం చూస్తున్నాను నేను, నాకైతే లైటింగ్ బాగానే ఉన్నట్టుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇందులో 12 volts 5 amps బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రికల్స్. సో లైటింగ్ అయితే కనుక బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. మీకు దీనికి సంబంధించి ప్రోస్ కాన్స్ ఏమున్నా సరే ఒకసారి నాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి. థ్యాంక్ యూ. హంసా హోండా ఇది మీకు